వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నార్తరాజుపాలెంలో ఘనంగా జరిగాయి. ముందుగా డాక్టర్ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం పార్టీ జెండాను గ్రామ పార్టీ అధ్యక్షుడు మందిపాటి రమణారెడ్డి ఎగరవేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం డాక్టర్ నందమూరి తారక రామారావు 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి 8 నెలలకే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని డాక్టర్ నందమూరి తారక రామారావు స్థాపించారు. అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఢిల్లీ పెద్దల్ని ఎదిరిస్తూ తెలుగువారు అంటే నలుమూలలా చాటే విధంగా డాక్టర్ నందమూరి తారక రామారావు తదనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగిచ్చి చాటారు. డాక్టర్ నందమూరి తారక రామారావు ఏదైతే పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేశారో సంక్షేమ పథకాలు ఈ రోజు వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి రాష్ట్రంలో కూడా డాక్టర్ నందమూరి తారక రామారావు పథకాలు అమలు అవుతున్నాయి అని తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. వారి బాటలో మేమంతా కూడా పయనిస్తామని స్థానిక టీడీపీ నేతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కరటి మల్లికార్జున్, పాటూరు రమేష్ బాబు, తువ్వర ప్రవీణ్ కుమార్, ఇరువురు యోగానందరెడ్డి, దిలీప్ కుమార్ రెడ్డి, బండి కిరణ్, కరుటూరి మురళి, మన్నెపల్లి బ్రహ్మయ్య, నాసినిం ప్రసాద్, పుల్లా మోహన్ రావు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకయ్య నాయుడు, కుమరా వెంకటేశ్వర్లు గౌడ్, వరగాని వెంకటేశ్వర్లు, దేవసహాయం ఆర్య విల్సన్, కర్కటి సోముతోటి శ్రీనివాసులు, తాత జగదీష్, హన్నం శ్రీను, పుల్లా సుజిత్, దద్దోల్ కళ్యాణ్, సుమన్ యాదవ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తయి 44వ సంవత్సరాలు దిగ్విజయంగా అడుగుపెడుతుంది. ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల నాడిని వాడిని ఢిల్లీ లెవెల్లో తెలుగువాడి పౌరుషం మీద నిలబెట్టిన ఏకైక మగాడు, ఒకే ఒక్క మగాడు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాతే ప్రతి ఒక్క పేదవాడికి, దళిత, బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో స్థానం కల్పిస్తూ, మహిళలకి ఉన్నత స్థానం కల్పిస్తూ రాజకీయ చింతనను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క నందమూరి తారక రామారావు మాత్రమే. ఎందుకంటే రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించాడు, సీనియర్ రంగంలో ఒక చరిత్ర సృష్టించిన ఏకైక మగాడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు మన తెలుగు కొట్టడం మన తెలుగు ప్రజలందరూ గర్వకారణం. ఎందుకంటే యుగానికి వింటారు అట్లాంటి మహానుభావుడు ఒక నందమూరి తారక రామారావు గారు. తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు బ్రతికున్నంత కాలం నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్క తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడని, ఆ మహానుభావుడు పుట్టికే ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక వరంగా, రాష్ట్ర చరిత్రలో ఎక్కడ తెలంగాణలో దొరల పాలన, పట్వాడి పాలన ఉన్న పరిస్థితుల్లో పేద పొడుగు బలహీన వర్గాలు వాళ్ళకన్నీ కలిగిపోతుంటే ఆ పరిపాలన రద్దు చేసి మండల పరిపాలన తీసుకొచ్చి ప్రజలకి పరిపాలన దగ్గరగా తీసుకొచ్చిన నాయకుడు ఒక్క మన ప్రీతమ దివంగత నేత నందమూరి తారక రామారావు గారు. ఆ వారసత్వాన్ని పురుగు తెచ్చుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందుకు తీసుకెళ్తూ ప్రజల వద్దకు పాలనని, మహిళలకి ఉన్నతమైన స్థానాలు, పొదుపు గ్రూపులు అయితేనేమి, ఆర్థికంగా స్త్రీలు ముందుకు పోయే విధంగా నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. కానీ గత ప్రభుత్వంలో అటువంటి తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కలలు కన్నాడు. ఆ కలల్లో కొట్టుకొని పోయాడు. ఎందుకంటే ఇది నందమూరి తారక రామారావు గారు ప్రజల యొక్క ఆత్మగౌరవంతో, తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో పుట్టుకొచ్చిన పార్టీ. తెలుగు ప్రజలు ఉన్నంత వరకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన చరిత్ర చాలా పెద్దది. 1982వ సంవత్సరం మార్చి 29న ఇదే రోజున 1982వ సంవత్సరంలో ఆయన పార్టీని ఆవిర్భించడం జరిగింది, పార్టీని పెట్టడం జరిగింది. బహుశా భారతదేశంలో 82 మార్చిలో పార్టీ పెట్టి
83లో అంటే సుమారు 8 నెలల వ్యవధిలో ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది తెలుగు రాష్ట్రాలకి. ఈరోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది. ₹2 కిలో బియ్యం అయితేవి, పేదలకు పక్కా గృహ నిర్మాణాలు అయితేవి, పేద విద్యార్థులకు రెసిడెన్షియల్ హాస్టల్ అయితేవి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది. ఈరోజు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెట్టినా ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా అన్ని రాష్ట్రాల్లో ఆయన చూసి అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు ప్రజల నాడి ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ప్రపంచం అంతటా కూడా తెలుగు వారి నాడిని వినిపించడం జరిగింది. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఏదైతే ఎన్టీ రామారావు ఆశయాలు కొనసాగిస్తూ ఈరోజు ఆయన 4వసారి 9 నెలల క్రితం ముఖ్యమంత్రి కావడం జరిగింది రాష్ట్రంలో. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాలా చేసిన సంగతి రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అది తెలుసుకునే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యంత మెజార్టీతో ప్రజలు గెలిపించడం జరిగింది. 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోవూరు నియోజకవర్గం నార్త్ రాజపాలెం గ్రామంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పిలుపు మేరకు నార్త్ రాజపాలెం గ్రామ సెంటర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్యన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.